క్రెడిట్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా విస్మయానికి ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిట్ని ఈ ప్రపంచంలో మేమే కాదు ఎవ్వరు కూడా చోరీ చేయలేరు. ఎందుకు చోరీ చేయలేరు అని అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిట్ ఈరోజు చూస్తే హత్యలు, దోపిడీలు, లూటీలు, కిరాతకాలు, వంచన, గొడ్డలిపోట్లు, క్విడ్ ప్రో, ఇన్సైడ్ ట్రేడింగ్, అబద్ధాలు, ఇది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిట్. ఈ రకమైనటువంటి క్రెడిట్ని మేమే కాదు ప్రపంచంలో ఎవరైనా చోరీ చేయగలరా? ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది. వేళ ప్రపంచంలో ఆ పేటెంట్ హక్కు అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఈ యొక్క హత్యలు, దోపిడీలు, లూటీలు, కిరాతకాలు, వంచనలు, గొడ్డలిపోట్లు, కిడ్ ప్రో, ఇన్సైడ్ ట్రేడింగ్, అబద్ధాలు, ఇవి ఓన్లీ వన్ పేటెంట్ హక్ జగన్మోహన్ రెడ్డిది. అంటే పూటకొక మాట, పేటకొక అబద్ధం, ఇదే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఉన్నటువంటి క్రెడిట్. సింపుల్గా చెప్పాలంటే ఈవేళ ఈ ప్రపంచంలో అటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ నాయకుడు ఈరోజు ఆయన యొక్క కరపత్రికలో టన్నులు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం, మభ్యపెట్టడం, ఇదే వాళ్ళ లక్ష్యం. పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తయిపోయిందని చెప్పి వెలిగొండను ఆ రోజు జాతికి అంకితం చేస్తున్నారని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఈరోజు మార్కాపురం జిల్లా వంటి ఫ్లోరైడ్ బాధితుల్ని, రైతుల్ని ఏదైతే మోసం దగా చేశాడో ఈవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలే జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగాను గుర్తించి అసహ్యించుకుంటూ ఉంటే దాని నుంచి బయటపడడానికి ఈ మభ్య పెట్టడం, ఇటువంటి మాయ చేయడం అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మీరు జాతికి అంకితం వెలిగొండను చేస్తున్నప్పుడు 144 సెక్షన్ 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, నిజంగా ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఒక పండుగ వాతావరణంలో ఉండవలసినటువంటిది ఇంటిలోంచి ఏ ఒక్కరూ బయటికి రాకుండా పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి, మరి జాతికి అంకితం అంటేనే నీ మోసం దగా ఏంటనేది ఆ రోజు ఈ రోజు ప్రజలు గమనించి ఈరోజు ఆ ప్రజలే నీకు అక్కడ బుద్ధి చెప్పాలనేటువంటి కృతనిశ్చయంతో ఉండడంతో ఈరోజు దాన్ని తప్పించుకోవడానికి టన్నుల అబద్ధాలు అచ్చుల కింద కొట్టి నీ పత్రికలోనూ నీ ఛానల్లోనూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక ఇరిగేషన్ మినిస్టర్గానే చెప్పట్లా, ప్రెస్ ద్వారానే చెప్పట్లా, గత 23 నెలల నుండి ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి పనుల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతోటి ఖచ్చితంగా 2026 సీజన్ కల్లా ఫస్ట్ ఫేజ్ వెలిగొండ పూర్తి చేసి నల్లమల సాగర్కి నీళ్ళు ఇవ్వాలి, ఇది 30 సంవత్సరాల కళ నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని అమలు చేస్తూనే 23 నెలల్లో ఆ వెలిగొండ మీద పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ పనులు ఎప్పటికప్పుడు మీరే ప్రత్యక్షంగా ఇలా ప్రెస్ మీట్ల ద్వారా చెప్పనవసరంలా, నేను ఆ యొక్క జరుగుతున్నటువంటి పనుల్ని ప్రత్యక్షంగా మీ మీడియా చూడటం జరిగింది. ఏదైతే 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ప్రాజెక్టు ఇంకా దగ్గర 3,844 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది 2024లో. మరి 3,844 కోట్లు ఇంకా పనులు మిగిలి ఉండగానే మరి ఆ ప్రాజెక్టు పూర్తయిపోయిందని జాతికి అంకితం అంటేనే ఎంత మోసం దగా అర్థమవుతుంది. ఆ రోజు 24లో మేము కూటమి ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో నిధులు చాలా తక్కువ కేటాయించారు. ఈ తక్కువ నిధులతో వెలుగొండ ఎట్లా పూర్తవుతుందని ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ
ఆ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలే మీ ప్రెస్లో మాట్లాడారని అంటేనే ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదని చిన్న పిల్లవాడు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే నిజంగా ఆ వైసీపీ నాయకుడు, మీ యొక్క నాయకుడు ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి జాతికి అంకితం చేస్తుంటే బడ్జెట్లో నిధులు సరిపోవు పూర్తవ్వాలంటే అనేటువంటి మాటే వచ్చే ప్రశ్నే లేదు. అంటే మీ నాయకుడే అబద్ధాలు చెప్పి ప్రకాశం జిల్లా ప్రజల్ని ఆ వెలుగొండ పూర్తయిందని చెప్పి దగా మోసం చేశాడనేది, బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెట్టాలి వెలుగొండకి, ఇవి సరిపోవని వైసీపీ నాయకులు సాక్షాత్తు చెప్పారని అంటేనే వాళ్ళ నాయకుడు యొక్క జగన్మోహన్ రెడ్డి మోసం దగాని మేము నిలదీయడం కాదు, సాక్షాత్తు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని నిలదీసి ప్రజలకు తెలియజెప్పారు. మన ప్రకాశం జిల్లా, మన ఫ్లోరైడ్ బాధితుల జిల్లా పూర్తవకుండానే పూర్తయిపోయిందని జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడని చెప్పి సాక్షాత్తు నీ ఎమ్మెల్యేలే బడ్జెట్ గురించి మాట్లాడి ప్రపంచానికి తెలియజెప్పినటువంటి పరిస్థితి. మరి ఏదైతే మేము వచ్చిన తర్వాత చూసాం, మరి ముఖ్యంగా ఆ యొక్క టన్నెల్స్లోకి కృష్ణా నుంచి వాటర్ రావాలని అంటే అక్కడ కొల్లం వాగుంది, 4.8 లక్షల క్యూబిక్ మీటర్ల మక్కు ఉంటే దాన్ని తొలగించకుండా రోజుకి 11,000 క్యూసెక్కుల నీరు, అంటే 1 TMC నీరు టెన్నెల్లోకి రాదు. అటువంటిది ఇప్పటికి మేము 60,000 క్యూబిక్ మీటర్ల మక్కు ఈ యొక్క 23 నెలలు మనం తొలగించాం. ఏదైతే ఆ కొల్లం వాగులోంచి వచ్చినటువంటి నీరు టెన్నెల్లోకి పోవాలని అంటే మరి ఏదైతే ఈ హెడ్ వర్క్స్, వింగ్స్ ఉన్నాయి, వాల్స్ ఉన్నాయి, ఇవి పూర్తి చేయకపోతే మొత్తం ఇది కొలాప్స్ అవుతే టన్నెల్లోకి వాటర్ పోదు. ఇది మొన్న 2026 మే నెల, అంటే ఈ సంవత్సరం మే నెలలో దీన్ని మేము పూర్తి చేసాం. అదేవిధంగా ఇంకా మీకు చెప్పనవసరంలా, ఏదైతే టన్నెల్ 1కి సంబంధించి 1,60,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉంటే ఈ రోజుకి 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి మేము తొలగించాం. ఎందుకంటే ఆ టన్నెల్ 1లో ఆ మక్కు ఉండగా ఆ వాటర్ ఫ్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా టన్నెల్ 2కి సంబంధించి మరి బెంచింగ్, మరి ఆ రోజు 4,924 మీటర్లు బెంచింగ్ ఉంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 23 నెలల్లో ఆ 4,924 మీటర్ల బెంచింగ్ని మేము తొలగించినటువంటి పరిస్థితి. ఈ బెంచింగ్ని తొలగించకుండా ఈ టన్నెల్లో నీరు ప్రవహించేటువంటి పరిస్థితి ఉండదు. అందుచేతే యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ పనులు చేసి ఈ యొక్క బెంచింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదైతే టన్నెల్ 2కి సంబంధించినటువంటి లైనింగ్ పనులు మేము 2024 అధికారంలోకి వచ్చే సమయానికి ఆ రోజు లైనింగ్ దగ్గర 7 కిలోమీటర్లు ఉంది. మొత్తం టన్నెల్స్ 19 కిలోమీటర్లు అవుతే 2024కి ఇంకా 7 కిలోమీటర్ల లైనింగ్ ఉంది. ఈ లైనింగ్ పూర్తి చేయకుండా వాటర్ని తీసుకుంటే మరి ఏదైతే సొరంగాలు కొలాప్స్, ఎందుకంటే మొన్ననే మీరు చూసారు తెలంగాణలో ఆ శ్రీశైలం ఏదైతే మన సైడ్ ఏదైతే ఇటు సొరంగాలు ఉన్నాయో దానికి ఆపోజిట్లో తెలంగాణ వైపు కూడా వాళ్ళు కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి ఇట్లానే వాళ్ళు కూడా టన్నెల్స్ పని చేసుకుంటూ మరి మొన్ననే అక్కడ 8-9 మంది ప్రాణాలే గల్లంతైనటువంటి పరిస్థితి చూశారు మీరంతా కూడా. అటువంటి టన్నెల్స్కి మేము లైనింగ్ 7 కిలోమీటర్లు ఉంటే ఈవేళ 23 నెలల్లో మరి దగ్గర మరి పెద్ద ఎత్తున మరి ఏదైతే ఇప్పుడు దాకా చూస్తే 5,677 మీటర్లు మేము పూర్తి చేసామంటే 7 కిలోమీటర్లు ఉంటే 5,677 మీటర్లు ఈవేళ లైనింగ్ పనులు పూర్తి చేసాం విత్-ఇన్ ఓన్లీ 23 మంత్స్లో. అంటే అది పనులు ప్రారంభమై దగ్గర 30 సంవత్సరాలు అవుతే మిగిలినటువంటి 7 కిలోమీటర్లలో ఉన్నటువంటి లైనింగ్ని 5,677 మీటర్లు ఈవేళ 23 నెలల్లో ఆ లైనింగ్ని మేము పూర్తి చేసాం. బ్యాలెన్స్ ఇంకా 1,263 మీటర్లు ఉంది. ఆ 1,263 మీటర్ల బ్యాలెన్స్ కూడా రేపు జూలై ఎండింగ్ కల్లా ఆగస్టు 5-10 తారీఖుల కల్లా పూర్తి చేసే విధంగా లక్ష్యంతో 5 గ్యాండ్రీలు ఈవేళ డే అండ్ నైట్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఇంకా నీళ్ళు ఇవ్వడానికి ఆ పనులు కూడా పూర్తి అవ్వాలి, ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ కావాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే మీ అందరికీ తెలుసు TBM, నేను కూడా మొన్న
ఏదైతే ఆ టన్నెల్లోకి వెళ్ళి చాలా క్లియర్గా చూపించాం. టీబీఎం అంటే 175 మీటర్ల లెంగ్త్ ఉన్నటువంటి టీబీఎం, వందల టన్నుల ఐరన్. అసలు ఈ టీబీఎంని జనరల్గా కూడా అది లైవ్లో ఉంటే దాన్ని బరెల్ చేసేస్తారు. ఎందుకంటే అది ఎండింగ్ అయిపోయిన తర్వాత ఆ లైనింగ్ పనులు బెంచింగ్ లైనింగ్ పనులు అదే చేసుకుంటుంది. బెంచింగ్ లైనింగ్ అయిన తర్వాత ఆ సొరంగంలో ఒక సైడు ఆ 175 మీటర్లు ఏదైతే ఉంటుందో దాన్ని సైడ్ హోల్డ్ చేసి దాంట్లోకి పంపించి దాన్ని బరెల్ చేసేస్తారు. కానీ ఇప్పుడు అది పోయి ఉంది కాబట్టి, పనిచేయనటువంటి స్థితిలో ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు బిట్లు కింద కట్ చేసి బయటికి తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి. ఈ టీబీఎంని తొలగించకపోతే చొక్క నీరు కాదు కదా, చేమ కూడా యువతల నుంచి అవతలకు రాదు. మరి ఆ రోజు నీ ప్రభుత్వంలో ఈ టీబీఎంను తొలగించడానికి వీలు లేదని వీళ్ళ ఏజెన్సీలు హైకోర్టులో స్టే తెచ్చుకుంటే కనీసం తొలగించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా చేయలేనిటువంటి వ్యక్తులు మీరు ఈరోజు. కానీ మేము అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధితో నీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఈ టీబీఎంకి ఏదైతే స్టే ఉందో దాన్ని హైకోర్టు ఆ రోజు అడ్వకేట్ జనరల్ గారికి సైతం ముఖ్యమంత్రి గారు మాట్లాడి, నేను సైతం హైకోర్టుకి 2 సార్లు పోయి హైకోర్టు వారికి విన్నవించి ఆ స్టేని వేకౌట్ చేశాం. ఆ స్టే వేకౌట్ అయ్యింది కాబట్టే ఈ టీబీఎం పనులు కూడా ఇప్పుడు మరి మొదలయ్యి రేపు జూలై ఎండింగ్ ఆగస్టు 10-15 కల్లా ఈ యొక్క టీబీఎంను తొలగించేటువంటి పనులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ఈవేళ మరి వాళ్ళు క్రెడిట్ గురించి ఈవేళ వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా టన్నెల్స్ని దాటుకుని మరి బయటికి వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫీడర్ కెనాల్ 21 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్. ఈ యొక్క ఫీడర్ కెనాల్ దాటిన తర్వాతే నల్లమల శాఖకి వాటర్ పోతుంది. మరి నేను 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఫీడర్ కెనాల్ ఎట్లా ఉందో చూడండి. ఈ ఫీడర్ కెనాల్లో 11,000 క్యూసెక్కులు నీరు పోవాలి. ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు ఎంతెంత ఈ యొక్క ఫీడర్ కెనాల్కి ఎంతెంత బొక్కలు పడి ఉన్నాయో మీరే చూస్తున్నారు. ఎక్కడికక్కడ గండ్లు జారిపోయి ఆ రోజు వర్షం పడితే సాధారణ వర్షం కొండల మీద కురిసినటువంటి వర్షమే ఒక 10-20 క్యూసెక్కులు నీరు వస్తే ఈ యొక్క ఫీడర్ కెనాల్కి గండ్లు పడి కింద ఓళ్ళ మీదకి వచ్చేసింది 10-20 క్యూసెక్కులు. మరి 10-20 క్యూసెక్కులు నీరుకే ఫీడర్ కెనాల్ ఇట్లా గండ్లు పడి ఓళ్ళ మీదకి పోతే రేపు ఆ టన్నెల్ పూర్తి చేసుకున్న తర్వాత 11,000 క్యూసెక్కుల నీరు ముందుకు పోవాలని అంటే కనీసం 100 మీటర్లైనా ముందుకు వెళ్తుందా? 21 కిలోమీటర్లు పోవాలి అంటే 22,100 మీటర్లు పోవాలి. కనీసం 10 మీటర్లు కూడా పోయే పరిస్థితి లేదు ఫీడర్ కెనాల్ దుస్థితి. ఆ రోజు కూడా ఇది కార్లు వెళ్ళడానికి వీలు లేకపోతే ఈ ఫీడర్ కెనాల్ గట్టు మీద మేము మోటార్ సైకిల్ మీద వెళ్ళాము. ఆ మోటార్ సైకిల్ కూడా కొన్ని చోట్ల వెళ్ళకపోతే నడిచి వెళ్ళాము. అది ఫీడర్ కెనాల్ పరిస్థితి. మరి ఇవి పూర్తి చేయకుండా ఎట్లా మనం జాతికి అంకితం అని ఎట్లా మోసం చేస్తాం? అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫీడర్ కెనాల్ ఎక్కడైతే బాగా బండ్ వీక్గా ఉందో అక్కడ 5.3 కిలోమీటర్లు సిసి వాల్ నిర్మాణం, అదేవిధంగా మిగిలినటువంటి 21 కిలోమీటర్లు కూడా సిసి లైనింగ్. దీనికి ఏదైతే ఆ రోజు 464 కోట్ల రూపాయలు 464 కోట్ల రూపాయలు 2026 జనవరిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన. ఈ 464 కోట్ల రూపాయలు అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఆయనేమో 2024లో ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితం అన్నారు. మరి అదే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం శంకుస్థాపన చేసి పనులు చేస్తూ ఉన్నాం. అంటే పూర్తయిపోయినటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపనలు ఏంటి? ఈ శంకుస్థాపన లేకుండా ఈ సిసి వాళ్ళు కట్టకుండా ఈ సిసి లైనింగ్ కట్టకుండా ఇప్పుడే మీకు చెప్పాను కదా ఆ యొక్క ఛానల్ పరిస్థితి ఎట్లా ఉందో. మరి 5 సంవత్సరాలలో ₹1 పని కూడా ఈ ఫీడర్ కెనాల్కి చేయకుండా ఎట్లా మనం జాతికి అంకితం అని ఎట్లా మోసం దగా చేస్తారని చెప్పి ఈరోజు నేను ప్రశ్నించడం కాదు, సాక్షాత్తు ఆయన్ని నమ్మి ఓట్లేసి మోసపోయినటువంటి ఆ యొక్క ప్రకాశం ఉమ్మడి అదేవిధంగా ఇప్పుడు మార్కాపురం జిల్లా రైతులే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ వీటన్నిటినీ మించి ఏదైతే ఈ యొక్క కొల్లంవాగు హెడ్ వర్క్స్
టన్నెల్ 1, టన్నెల్ 2, ఫేడర్ కెనాల్ ఇవన్నీ దాటుకుని నల్లమలై సాగర్కి పోవాలి వాటర్. నల్లమలై సాగర్లో 42 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకుంటాం. 42 టీఎంసీలు నీరు ఆ యొక్క నల్లమలై సాగర్లో రిజర్వ్ చేసుకోవాలంటే అక్కడ నిర్వాసితులు ఉన్నారు. ఆ నిర్వాసితులకి R&R ఇచ్చి తరలిస్తేనే అక్కడ మనం వాటర్ పంపగలుగుతాం. మరి ఆ వాటర్ పంపాలంటే వాళ్ళందరినీ తరలించాలంటే 904 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందజేయాలి. ఆ 904 కోట్ల రూపాయలు నీ 5 సంవత్సరాల పాలనలో ఎగ్గొట్టి కనీసం ₹1 కూడా నిర్వాసితులకు ఇవ్వకుండా మరి ఎట్లా జాతికి అంకితం అంటారు, ఎట్లా నీటిని నింపగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 23 నెలల్లో ఈ యొక్క సివిల్ వర్క్స్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఇక రేపు ఆగస్టు కల్లా ఆ యొక్క కృష్ణ నీళ్లని నల్లమలై సాగర్లో నింపుతాం. కాబట్టి ఈ జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లోనూ 900 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లింపులు చేసి అప్పుడు నల్లమలై సాగర్లో నీటిని నింపాలని నిన్ననే మీరు చూశారు. ఏదైతే 300 కోట్ల రూపాయలు నిర్వాసితులకి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా మీ యొక్క ఎక్కడైతే నిర్వాసితులు ఉన్నారో 2350 యొక్క నిర్వాసితులకి 300 కోట్ల రూపాయలు నిన్ననే మరి 5 సంవత్సరాల పాలనలో ఎందుకు చేయలేకపోయారు? ₹1 కూడా నిర్వాసితులకి ఇవ్వకుండా నీటిని విడుదల చేయడం ఎట్లా సాధ్యం? పనులు పూర్తయిన కూడా చేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు 900 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ ఈవేళ ఫైనాన్స్ ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చి ఆ 900 కోట్లలో నిన్న ఏదైతే అప్లోడ్ అయినటువంటి బిల్స్కి ఈవేళ 2351 కుటుంబాలకి 300 కోట్ల రూపాయలు మేము ఆ యొక్క నిర్వాసితులకు అందజేస్తూ ఉన్నాం. మరి నిర్వాసితులకు అందజేసిన తర్వాత నిర్వాసితులు R&R ప్యాకేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి కాలనీలు. మరి ఆ కాలనీలు మీరే చూసుకోండి. ఇది 2019 అంటే 2014-19లో మరి అక్కడ 4 కాలనీలు ఉంటే మీకు ఒక కాలనీ పొజిషన్ చూపిస్తూ ఉన్నది. ఎగ్జాంపుల్ 2019లో వాళ్ళ పునరావాస కాలనీ అంటే 14-19లో మనము వాళ్ళని పంపించడానికి లేఅవుట్ వేసి మౌలిక వసతుల కోసం ఆ రోజు లేఅవుట్. 2024లో అదే లేఅవుట్లు ఫోటో తీస్తే ఏమైనా మార్పు ఉందా? ఎక్కడైనా ఒక రోడ్డు ఉందా, ఒక డ్రైన్ ఉందా, ఒక కరెంట్ ఉందా, ఒక ఇల్లు ఉందా, ఒక స్కూల్ ఉందా, ఒక బ్యాంక్ ఉందా? ఏమి ఒక్క మౌలిక వసతులు ఏమైనా ఏర్పాటు చేస్తాం? 5 సంవత్సరాల నీ పాలనలో ఈవేళ ఆ లేఅవుట్లో మళ్ళీ ఒక అరబస్త సిమెంట్ పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ ఈవేళ R&R కాలనీలన్నింటినీ కూడా 20-23 నెలల్లో మళ్ళీ ఈవేళ పనులన్నీ పూర్తి చేస్తూ ఎంత అదృష్టం అంటే ఈ యొక్క R&R కాలనీ వాసులకి ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లాని చేయడం ద్వారా అక్కడ కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కలెక్టరేట్ కూడా ఈ యొక్క కాలనీలో కడతా ఉన్నారు. అంటే నిర్వాసితులకు సంబంధించిన కాలనీలో ఈరోజు కలెక్టరేట్ వస్తూ ఉంది. అంటే ఈ రకంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఆ వెలుగొండను, ఎందుకంటే ఆ రోజు 30 సంవత్సరాల కింద ఆయన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా భూమి పూజ చేసినటువంటి ఆ వెలుగొండ పూర్తవ్వాలి. ఆ యొక్క ప్రకాశం అదేవిధంగా కడప ఆ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా సాగునీరు త్రాగునీరు ఇవ్వాలి, ఫ్లోరైడ్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఏకైక సంకల్పంతో ఈవేళ ఆర్థికంగా ఎన్నో ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నటువంటి స్థితిలో కూడా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని ఈ ప్రభుత్వానికి వారసత్వంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థితిలో కూడా ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిత్తశుద్ధితో ఆ పనులు మేము పూర్తి చేసి ఈ యొక్క సీజన్ కల్లా ఆ నల్లమల సాగర్కి నీళ్లు తీసుకెళ్లి వెలిగొండను పూర్తి చేయాలి ఫస్ట్ ఫేజ్ అనేటువంటి నిర్ణయాన్ని ఈవేళ వెలిగొండ ఆ జిల్లాల ప్రాంత ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు. నిన్న మేము సీఎం గారు అక్కడికి వెళ్తే వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అందరి కళ్ళల్లో చూసాం. 3 దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరుతూ ఉంది. మాకు కట్ ఆఫ్ ఇచ్చేశారు, అవార్డులు ఇచ్చేశారు. అవార్డులు పాస్ అయ్యి కట్ ఆఫ్ డేట్లు ఇచ్చేసిన తర్వాత ₹1 మా కుటుంబానికి రాకపోతే మా ఇళ్లలో పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలి? మా ఇళ్లలో ఎవరైనా పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవాలని అనుకుంటే
ఏమో అమ్ముకును తాకట్టు పెట్టుకుని కనీసం చదువు చేసుకోవాలి అని ఈవేళ ఆందోళన ఉన్నటువంటి మా అందరికీ కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఒక దేవుడే మా దగ్గరికి దిగి వచ్చేటటువంటి విధంగా ఈవేళ నిర్వాసితులందరూ కూడా ఆనందం సంతోషం నిన్న వ్యక్తం చేయడం అనేది కళ్ళారా మనందరం కూడా చూసాం. ఇవన్నీ చూసి తట్టుకోలేనిటువంటి గొడ్డల పార్టీ ఈవేళ మా క్రెడిట్ని ఏదో చోరీ చేస్తున్నారని చెప్తూ ఉంటే నిజంగా ఈ యొక్క అబద్ధాలకి అసత్యాలకి హత్యలకి ఏదైతే గొడ్డలి ఓటులకి ఏదైతే లూటీలకి దోపిడీలకి అబద్ధాలకి వంచనలకి మన రాష్ట్రానికి పరిచయం లేనిటువంటి భాష క్విడ్ ప్రో ఇన్సైడ్ ట్రేడింగ్ వంటి వాటికి పేటెంట్ హక్కు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్రెడిట్ గురించి మాట్లాడడం, ఆయనకు ఉన్నటువంటి ఈ క్రెడిట్ని ఎవరైనా కూడా చోరీ చేయగలరా అనేటువంటి ఆశ్చర్యం విస్మయం వేళ ప్రజలందరిలో కూడా కలుగుతున్నట్టు.